ఈజీగా తగ్గించుకోవడానికి చక్కటి ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం. సో నేను చెప్పిన విధంగా చక్కగా కళ్ళు మూసుకొని భ్రమరి పొజిషన్ లో కూర్చొని బ్రీత్ తీసుకొని ఇంకో నాజిల్ తోటి బ్రీత్ అవుట్ చేయండి. ఈ 2 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి, రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్. ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ బ్రీత్. క్లోజ్ ద ఐస్. అలా క్లోజ్ ద ఐస్. మీ ముందు ఏమీ లేదు, జస్ట్ ఓపెన్. యూ కెన్ అబ్జర్వ్ ద బ్రీత్. శ్వాసను మాత్రమే అబ్జర్వ్ చేయండి. బ్రీత్ పైనే కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ టేక్ ద బ్రీత్. స్లోగా తీసుకుంటూ స్పీడప్ వెళ్ళిపోవాలా బ్రీత్. ఫస్ట్ స్పీడ్కి వెళ్ళొద్దు, స్లో. ఏ ఆలోచనలు వచ్చినా కూడా సైడ్కి పెట్టండి. ఓన్లీ శ్వాస పైన కాన్సన్ట్రేషన్ చేయండి. నేను ఎలా బ్రీత్ తీసుకుంటున్నాను, ఎలా వదులుతున్నాను అనేది మీకు మూలం. సమార్ ఓపెన్ చేస్తున్నారు, ఐస్ ఓపెన్ అస్సలు చేయొద్దు. నేను చెప్పేంత వరకు అలానే చేస్తూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్. దీన్నే మనం తెలుగులో రేచకం, కుంభకం అంటాము. ఇన్హేల్ అంటే బ్రీత్ ఇన్, ఎక్సేల్ అంటే బ్రీత్ అవుట్. దిస్ ఇస్ కాల్డ్ కపాలభాతి. ఓకే, అంటే బ్రీత్ ఇన్ ఒక్కటేసారి తీసుకున్నావు, బ్రీత్ అవుట్ 30 టైమ్స్ చేయాలి. 30 టైమ్స్ కౌంట్ వేసుకోండి మనసులో. 1 2 3 4 కూడా మీకు చేతనైనంత వరకు చేయండి. ఫస్ట్ బ్రీత్ ఇన్ దగ్గర స్ట్రాంగ్ బ్రీత్ తీసుకోండి. అవుట్ అవుట్ స్టార్ట్. మీకు ఎంతవరకు ఎనర్జీ ఉంది అనేది 30. అప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏ పార్ట్ మూవ్ అవుతుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. కరెక్ట్ గా లంగ్స్ అండ్ లంగ్స్ కింద భాగమైన యూస్ఫుల్. చిన్న బెల్లీ ఫ్యాట్ తోటి బాగా ఫీల్ అవుతుంటారో, నాకు పొట్ట ఉంది అనుకునే వాళ్ళకి మొత్తం ఫ్లాట్ స్టమక్ కూడా ఏర్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేషన్ చేయాలి. డోంట్ ఓపెన్ ద ఐస్. ధ్యానముద్ర, కీప్ ఇన్ ధ్యానముద్ర. హ్యాండ్స్ ఎట్లట్లో పోతున్నాయి. అలా ఫ్యూ కాన్సన్ట్రేషన్ అని బ్రీత్ ఉంది. బ్రీత్ పైన మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏమి గుర్తు రావద్దు. ఓన్లీ బ్రీత్. బ్రీత్ అవుట్ పైన, ఓన్లీ బ్రీత్ ఇన్ కాదు, బ్రీత్ అవుట్ పైన.